బతుకమ్మ అయింది. మొన్న బతుకమ్మ ముందు రోజు అన్నదానం అయ్యింది. బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. అట్లా మరి మా జై జవాన్ వాళ్ళు చేసినంత కాకపోయినా కానీ వాళ్ళది ఎందుకు తీస్తున్నాం అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మేము చేస్తున్నాం. వాళ్ళది మాకేం సంబంధం లేదు. జస్ట్ ఇప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఎట్లా చేసిర్రు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసి చేసి ఇప్పుడు మేము చేస్తున్నాం. మరి ఆ రేంజ్లో కాకపోయినా మేము స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనేసి ఇంకొంది. ఇప్పుడు ఈ ఇయర్ ఇట్లా బేసిక్ చేసినాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో కొంచెం చేస్తాం. అట్లా స్టెప్ బై స్టెప్ ఎదుగుతాం మేము కూడా. సో ఈ 9 days ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాయి ఇక్కడ? ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే మేము ఇంతవరకు అయితే ఏం ప్రోగ్రామ్ చేయలేము. మొన్న సరస్వతి పూజ రోజు అయితే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం, మళ్ళీ అన్నదానం చేసినాం, బతుకమ్మ చేసినాం. డైలీ మా చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు అందరూ భవానీ మాల వేసుకున్న వాళ్ళు డైలీ దాండియా ఆడతారు అనమాట. పాటలు పెట్టుకొని దాండియా ఆడతారు. డైలీ ప్రోగ్రామ్ అయితే అమ్మవారి దగ్గర అలంకరణ వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఏమన్నా నీట్నెస్ ఉందా అంటే వాళ్ళే మెయింటైన్ చేస్తారు అనమాట. మేము చేయాలనేసి ఇక్కడ మా దగ్గర ఏం గొడవ ఉండదు. ఇతను మా ముస్లిం క్రిస్టియన్స్ అందరు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, రిలీజియన్ ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ.